హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ట్రైన్ నెంబర్ 12691, 12692 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని రూట్ డైవర్షన్ చేస్తున్నారు. మరియు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం బెంగళూరు మధ్య అయితే పర్మనెంట్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన దక్షిణ రైల్వే. సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇది వరకు ట్రైన్ నెంబర్ 12691 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం సూపర్ ఫాస్ట్ ఈ విధంగా నడిచేదన్నమాట. జోలర్పేట్, బంగార్పేట్, బెంగళూరు మీదుగా అయితే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వెళ్ళేది. కాకపోతే ఈ ట్రైన్ని ఇప్పుడు బెంగళూరు నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం కాకుండా కర్ణాటకలో ఉన్న శివమొగ్గ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే మనకి బెంగళూరు ఎస్ఎస్పిఎన్ మధ్య అయితే ఈ ట్రైన్ ఇంకా నడవదు అనమాట. సో ఇది వచ్చేసి మనకి నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. అంటే ఈ ట్రైను నిన్నటి నుంచి ఇంకా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం కాకుండా శివమొగ్గకి అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ని రూట్ డైవర్షన్ చేసిన తర్వాత మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శివమొగ్గ, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్గా అయితే నడుస్తుందన్నమాట. సో మరి ఈ ట్రైన్ని ఎందుకు ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు అనేది మనకు అప్డేట్ అయితే లేదు. నాకు తెలిసి ఆదరణ అనేది ఉండకపోయి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. సో ఈ ట్రైన్ని శివమొగ్గ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ అనేది శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, కేఎస్ఆర్ బెంగళూరు మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో అయితే ఆగదు. సో శివమొగ్గ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ మనకి కృష్ణరాజపురం, ఎస్ఎంవిటి, బెంగళూరు టర్మినల్, తుమ్కూరు, తిప్టూర్, అరసీకెరే, కడూర్, బైరూర్, తరికెరే, భద్రావతి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ట్రైన్ శివమొగ్గ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత టైం టేబుల్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని మన ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు గమనించండి. సో ఇది ఫ్రెండ్స్, చెన్నై శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం సూపర్ ఫాస్ట్ ట్రైన్ని పర్మనెంట్ డైవర్ట్ చేయడానికి సంబంధించిన అప్డేటు. సో ఈ ట్రైన్ని ఈ విధంగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం కాకుండా శివమొగ్గ వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.